లేట్ చేయకండి, బయలుదేరండి. మీరు రావడానికి లేట్ అవుతుంది. బాయ్. భద్రంగా తీసుకెళ్ళి రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. వాళ్ళు లేట్ చేయకుండా బయలుదేరారు. వెళ్లేదారిలో మందు తక్కువగా దొరుకుతుందని కొంతమంది అక్కడికి వెళ్లారు. మరి ఇంకొంతమంది పక్కనున్న చర్చికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆటపాటలతో అలసిపోయి బాగా నిద్రపోయారు. రే విజయ్, తిందాం రారా. ఎక్కడ? హోటల్లో రా. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆకలనొద్దు. వద్దు, మీరు వెళ్ళరండి. అన్న ఇక్కడ ఇవ్వండి. కొంచెం త్వరగా తీసుకురండి, ఆకలేస్తుంది. బాబు దోశలు గట్టిగా ఉన్నాయా? తీ ఇటు ఇవ్వండి. రై ఇక్కడ ఇవ్వు. మేము ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తున్నామేంటి? అన్నా అన్నా, మేము ఇంతమంది ఉన్నాం, కనపడట్లేదా? దోశలు గట్టిగా ఉన్నాయా? ఇస్తా, తీసుకొస్తాను, ఉండండి. వాడిని అడగడానికి నువ్వెవర్రా? నువ్వెవరు అడగడానికి? ఏంట్రా గొంతు పెరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. ఇప్పుడు మేమెవరో తెలిసిందా? పోరా, బయలుదేరరా. రే బావా, మన మనీని ఎవరో కొట్టారా? ఎవరు? ఆ హోటల్లో. ఎప్పుడు? ఇప్పుడే. రే అందరూ దిగండి రా. 12 రండ్రా. ఒక డబుల్ ఆమ్లెట్. బామర్ది, నీకు హాఫ్ బాయిల్డ్ అంటే ఇష్టమా? ఇవ్వడ్రా వీడు. బావా నువ్వు ఇచ్చేయి. చిత కొట్టేసే ఇగో హట్ అయిందే ఈ పూటిలా. చిత కొట్టేసే ఇగో హట్ అయిందే ఈ పూటిలా. నీ ముందుంది ఎవరైనా, వెనుకుంది ఎవడైనా, చూసుకుందాం రమ్మడరా ఈ పూటిలా. వాడేంటి వీడేంటి ఎవడైతే మనకేంటి, కనుపైనా ఏదైనా చూసుకుందాం రా. పట్టుకుంటారా వాళ్ళని? ఆగరా రే నీ అబ్బా. ఒక్కొక్కడికి మాడు వగిలిపోయింది. అద్దరు కొట్టారా. ఎంత పెద్ద ఫైట్. కోడిగుడ్లు తల మీద కొట్టి. అవును, అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. ఏది? లేదే, అక్కడ మెట్రో ట్రైన్ వస్తుందంట, అందువల్ల తీసేశారు దాన్ని. కాదురా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. రే నెంబర్ చూడరా. రే బండి ఆపండి. ఎవరో కారోడు రాంగ్ రూట్లో వచ్చాడు. గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. బైక్ మీద ఉన్న అబ్బాయి స్తంభాన్ని గుద్దాడు. గడ్డి మీద పడ్డాడు. పెద్ద దెబ్బలు తగలేదు. వాళ్ళు బయటపడ్డాడు. పెద్దగా దెబ్బలు తగలపోవడం బయటపడ్డాడు. పిలుచుకుంటండి. అన్నీ అక్కడ చెప్పి ఏర్పాటు చేశాను. మీరు వెళ్ళేటప్పటికి అన్నీ రెడీ ఉంటాయి. త్వరగా ఇలా ఇచ్చేయి. ఇలా చూడు, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా. హాస్టల్లో ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు. రేయ్ నువ్వు వెళ్తూ వెళ్ళరా. సరే, నేను చూసుకుంటాలే.
ఫాదర్ ఇలా చూడండి, ప్రసిద్ధిగాంచిన న్యూరో సర్జన్ సుధీర్ని శ్యాముని చూస్తున్నారు. అతనికి ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ డాక్టర్ సుధీర్ నాకు తెలిసిన మనిషే. పెద్దగా దెబ్బలేమి లేవంట, కానీ రేపు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తానంటున్నాడు. ఓ కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. వద్దు ఫాదర్, ఇక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం. హరీష్ ఇంటి నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. కొంచెం మీకు ఇబ్బంది లేకుండా ఉంటే శ్యామ్ వాళ్ళ నాన్నని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళమ్మని హాస్పిటల్ నుండి ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారంట. ఇక్కడ విషయాలు మేం చూసుకుంటాం. ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పలేదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ జారిపోయి పడిపోయాడని చెప్పాం. తనకొకసారి ఫోన్ చేసి మాట్లాడు, తన బాధలో ఉండుంటాడు. నిన్న గుద్దేసి వెళ్ళిన వాళ్ళు బ్లూ బండిలో స్టిక్కర్ అంటించిన ఒక ర్యాలీ కార్ అంట. జాగ్రత్తగా వెళ్ళండి, కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు.